హాయ్ ఫ్రెండ్స్, ఇది డెల్ ఇన్స్పిరాన్ N5010 i5 ఓల్డ్ మోడల్ ల్యాప్టాప్ అండి. ఇది ఆన్ చేస్తే 8 బీప్స్ వస్తుంది. ఇలా డెల్ సర్వీస్ కోడ్లో చెక్ చేస్తే ఎల్సిడి ఫెయిల్యూర్ అని చూపిస్తుంది. ఎల్సిడిని ఓపెన్ చేసి చెక్ చేస్తే ఓకే ఉన్నది. ఎల్సిడి కేబుల్ కూడా చెక్ చేస్తే ఓకే ఉన్నది. ల్యాప్టాప్ని ఓపెన్ చేసి మదర్ బోర్డ్ని చెక్ చేస్తే గ్రాఫిక్ చిప్ ప్రాబ్లం ఉన్నది. గ్రాఫిక్ చిప్ ఓవర్ హీట్ కూడా అవుతున్నది. గ్రాఫిక్ చిప్ నుంచి ఎల్సిడికి సిగ్నల్ ఫెయిల్యూర్ అవ్వడం వలన 8 బీప్స్ వస్తుంది. ఇది ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే గ్రాఫిక్ చిప్ని రీప్లేస్ చేసుకోవాలి, లేదా గ్రాఫిక్ చిప్ని రిమూవ్ చేసి ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్ని కన్వర్షన్ చేసుకోవాలి. కస్టమర్తో డిస్కస్ చేస్తే గ్రాఫిక్ రిమూవ్ చేసి ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్ వర్క్ అయ్యేలా చేయమని చెప్పారు. గ్రాఫిక్ చిప్ని రిమూవ్ చేసి గ్రాఫిక్ మెమొరీ ఐసీని రిమూవ్ చేశాను. గ్రాఫిక్ చిప్ సప్లై కాయిల్, మాస్ఫెట్ ఐసీలని రిమూవ్ చేసి ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్ కన్వర్షన్ చేయడానికి రెజిస్టర్స్, కెపాసిటర్స్, క్రిస్టల్ని ఇన్సర్ట్ చేసి మదర్ బోర్డ్ని ల్యాప్టాప్కి ఫిట్ చేసి చెక్ చేస్తే ఓకే అయ్యింది. ల్యాప్టాప్ ఓవర్ హీట్ అవ్వడం లేదు, డిస్ప్లే కూడా వస్తుంది. ప్రాబ్లం సాల్వ్ అయ్యింది.